హాయ్ అండి అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో మేము సైతం పోటీ చేస్తామంటూ మహిళా అభ్యర్థులు కూడా మన ముందుకు వచ్చేశారు. ఇంటిని ఏ విధంగా అయితే సరిదిద్దుతామో అలాగే గ్రామాన్ని కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామంటూ మా మహిళలు పోటీకి సై అంటున్నారు. సో ఈ పోటీలో ఈ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులలో ఒకరైనటువంటి మన పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో ఉన్న మహిళా అభ్యర్థితో ఈ రోజు మనం మాట్లాడడానికి విచ్చేసాము. రండి నాతో పాటుగా. నమస్తే మనక్క. నమస్తే అమ్మా. నమస్తే అందరికి. రండి అమ్మ నమస్తే అందరికి. రండి. బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఓకేనండి. మనక్క, మేము కాచాపూర్ కు ఎంటర్ అయిన దగ్గర నుండి పలానా మనక్క వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అంటే చిన్న పిల్లాడి దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు నేను తీసుకెళ్తా పదా అంటున్నారు. దీన్ని బట్టే అర్థమవుతుంది గెలుపు మనదే అన్న విషయం. అవును, నేను కూడా ఇలా ఉంటదని ఎప్పుడు ఊహించుకోలే. ఎందుకంటే నేను ఇప్పుడు బయటకు వెళ్తే ఎట్లుంటదో అనుకున్నా గానీ నేను అనుకున్న దానికంటే రెట్టింపుగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది నాకున్నారా అన్న ఎంట అనేది నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంతమంది ప్రేమ అభిమానాలు అన్ని మీ మీదే ఉన్నాయి. అవును, విజయం కూడా మీ వెనకాలే ఉంది. అవును, నాకు అనిపిస్తుంది 100% అనిపిస్తుంది. సో ఇప్పుడు పోటీ జరుగుతుంది మనకు మామూలుగా ప్రచారం కోసం. ఆ ప్రచారం ఎలా సాగుతుంది మరి? చాలా బాగా జరుగుతుంది. నేను అనుకున్న దానికంటే రెట్టింపుగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రచారం కోసం వీళ్ళంతా మనకు సపోర్ట్ గా వచ్చారు. ఉన్నారనే ఆనందం బాగుంది. అంటే నాకు ఇంత జనం నా ఇంట ఉంటదని నేను ఊహించలేదు. నేను అనుకున్న దానికంటే ఎక్కువనే అందరిలో నా మీద అభిమానం ఉందనేది నేను అసలు ఇప్పుడే తెలుసుకుంటున్నా. నేను ఇంట్లో ఉన్నంతసేపు ఇందరికి ఇట్లా నా మీద ఉందా అనేది నాకు అర్థం కాలే. అంటే దీన్ని బట్టి అర్థమైంది మనక్కకి ఫాలోయింగ్ ఎక్కువే. అవును, కాచాపూర్ గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. మరి బయట ప్రచారం ఎలా కొనసాగుతోంది? ఫస్ట్ రోజు ప్రచారానికి వెళ్ళిన రోజు కంటే నేను ఇంటింటికి మా వీధికి వార్డుకు వెళ్ళినప్పటికీ నాకు అప్పటికంటే ఇప్పుడు రెట్టింపు కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ బాధలేంటి అవి కూడా నాకు అర్థమైనాయి. వార్డులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది నాకు అనిపించింది. అంతకుముందు ఇంతగానం నాకు అనుకోలేదు. నేను అనుకున్న దానికంటే నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువనే కనబడుతున్నాయి. నాకు మనసుల్లో అభిమానం కూడా నాకు ఎక్కువ కనబడుతుంది. మనీక గారు కాచాపూర్ గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తా అనుకుంటున్నారు? మా వార్డుకు ఉన్న సమస్యలు, వాడకి ఉన్న సమస్యలు ఏంటంటే రోడ్డు ప్రాబ్లమ్స్ ఉంది. ఫస్ట్ ఒకటి, కొంచెం సైడ్కు ఉన్న ఇండ్లకు ఆ ఇల్లుకు ఎట్లా వెళ్ళాలంటే నైట్ అసలు దారి ఉందా లేదా, ఇల్లు ఉందా లేదా అనేది కూడా తెలియట్లేదు. అట్లాంటి ఇండ్లకు ఒక పోల్ వేయించి వాళ్ళకు వెళ్తురు ఉండాలి. లైటింగ్ గురించి ఆలోచన. ఇంకొకటి, ఇప్పుడు మెయిన్ రోడ్డుకు అసలు బండికి ఏదైనా లైట్ పోతే ఊర్లో ఇళ్ళలేరు. శవరస్తల గాని రోడ్ ఎంబటి కూడా వెళ్తురు ఉండాలని నా ఆలోచన. లైటింగ్ పెట్టిస్తాను. రోడ్లు కాస్త పెద్దగా చేయిస్తాను. వెహికల్స్ కూడా రావచ్చు. ఇంకొకటి, అక్కడ ఆటో స్టాండ్ దగ్గర వర్షాలు వస్తాయి, ఎండ కొడుతుంది. ఆటో డ్రైవర్లకి పెట్టుకొని వాళ్ళు నిల్చోవడానికి ఏమి లేదు. అందుకని వర్షం వచ్చినా ఎండ వచ్చినా నీడకు ఉండాలనేది నా ఆలోచన. వాళ్ళకొకటి షెడ్ ఏర్పాటు చేయాలి. ఆటో డ్రైవర్ అన్నలకి షెడ్ కూడా ఏర్పాటు చేస్తా అంటున్నారు. అవును, ఎందుకంటే వాళ్ళు ఉన్నంత స్థాయిలో ఉండి ఆటో నడుపుకోరెవరు. వాళ్ళకు ఇబ్బందులు అనేటివి ఉంటాయి కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. కంపల్సరీ అంటే అప్పుడప్పుడు వెళ్తాను కదా, అటు వెళ్ళినప్పుడు వాళ్ళ బాధ నేను చూసిన. అదొకరు చెప్తానో వింటనో కాదు, నా కళ్ళతో నేను చూసిన. వీళ్ళకు ఒక షెడ్ ఎందుకు ఉండకూడదు, అసలు ఎందుకు ఎవరు ఆలోచిస్తలేరు? ఇది ఆలోచిస్తే తప్పేంటి, వీళ్ళకి ఇది చేయాలనే ఆలోచన వచ్చింది. ఇంకొకటి కూడా, ఆటో డ్రైవర్లకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్సూరెన్స్ ఉందా అంటే లేదు అంటుర్రు. ఎందుకు ఉండొద్దు? లేకనే కదా డ్రైవింగ్ చేసుకొని ఉండాలనుకుంటారు. కుటుంబం ఆధారపడి ఉంటుంది కాబట్టి కాదా, వాళ్ళకి ఎప్పుడు ఎవరమో ఇక్కడే ఉండవు. ఏదో జరిగింది అనుకో, వాళ్ళ భార్య పిల్లలు అమ్మ నాన్న రోడ్డున పడద్దు అనేది నా ఆలోచన. ఇన్సూరెన్స్ ఉంటే కొన్ని డబ్బులు వస్తే తను పోయినా గానీ తను ఉన్నట్లు ఆ డబ్బులతోటి వాళ్ళు జీవించగలుగుతారని నా ఆలోచన. సరే, ఇలాంటిది ఎందుకు చేయొద్దు వీళ్ళకు? అవునా, చాలా మంచి ఆలోచన కదా. అవును, అందుకని వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా చేయించుదాం. అంటే ఇప్పుడు ఒకటి కావాలి, అడిగిన కొందరిని ఇన్సూరెన్స్ అంటే
మాకు ఆటోలే ఇప్పుడు నడవట తక్కువ ఉంది. అవును. ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే కొన్ని డబ్బులు కావాలి. అవును. అంత చేస్తే మాకు ఎట్లా ఇల్లు గడుస్తుంది అనేది కొందరితోటి నేను విన్నాను. అది. విన్నప్పుడు నాకు అనిపించింది వీళ్ళు ఎంత కష్టపడి బాధపడుతుండ్రు, కొంచెం ఇలాంటి వాళ్ళకు సహాయం చేస్తే బాగుంటది కదా అవును. అనే నా ఆలోచన. ఇది ఎవరి నుండి కాదు, నేను కళ్ళతో చూసినా, నేను ఆలోచించిన, చేయాలనుకున్నాను. మీ ఆలోచనలు చాలా బాగున్నాయి. ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు చేయాలి అని మనసులో అనిపిస్తుందా? అనిపిస్తుంది. చెప్పండి. ఇంకా చేయాలంటే ఒకటి, మా ఊరిలో సంత నడుస్తుంది, కానీ అటు ఊరి చివర. కూరగాయల సంత? అవును, సండే సండే నడుస్తుంది, కానీ అటు చివరల, కానీ ఊరు చివర్లో చివరలో నడుస్తుంది. ఇంక ఇటు చివరలో చాలా ఇండ్లు ఉన్నాయి. అక్కడి నుండి ఇక్కడికి రావాలంటే చాలా దూరం. ఇంటింటా వెహికల్స్ అందరికి సౌకర్యం ఉండయి. మా మహిళలు ఏంటంటే నడిచి వచ్చి కూరగాయలు తీసుకుపోవాలనుకుంటారు. వీళ్ళు కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి టైం అయిపోతుంది, టైం అవుద్ది, నడుస్తూ వస్తారు కాబట్టి అలసిపోతారు, అన్ని అయిపోతాయి. ఇంకొకటి, ఎనర్జీ గురించి ఆలోచిస్తే ఆ టైం అయిపోయినాక ఎవరు పనులకు తీసుకోరు, ఆ రోజు ఇంటికాడ ఉండవలసి వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదంటే, కూరగాయలకు వెళ్ళాలనా పనికి వెళ్ళాలనా? కూరగాయలకు వెళ్తే పని పోతుంది, నేను పనికి వెళ్తా డబ్బులు వస్తాయి అంటే కూరకేముండదు. అట్లా చాలా మంది మహిళలు చాలా బాధపడుతుండ్రు అనేది నా ఆలోచన. అందుకని ఊరి మధ్యలో సంత ఏర్పాటు చేస్తాను అనేది నా ఆలోచన. అద్భుతం. ఊరి మధ్యలో ఏర్పాటు చేస్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు, అందరూ ఈజీగా కొనుక్కొని పనులకు కూడా వెళ్ళొచ్చు. కొందరికి శాతం అవుతుంది, శాతం కాదు, వాళ్ళకు కూడా కొంచెం అందుబాటులో సంత ఉంటే మంచిదని నేను ఇట్లా నిర్ణయం తీసుకుంటున్నా. మణిక గారు, ఇదంతా ఒక ఎత్తు అయితే మరి విద్యాపరంగా ఎలా ఉంది మన గ్రామంలో అభివృద్ధి? చాలా వెనుకబడే ఉంది. ఏంటంటే, మా పిల్లలను చిన్నప్పుడు నేను స్కూల్కి పంపించాను కదా, అప్పుడు స్కూల్లో ఎలాంటి సౌకర్యములు ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఇట్లా బాగుండదు అనేసి నేను నా పిల్లలను వేరే ఊరికి పంపించిన. అప్పుడు పిల్లలు దూరం, నేను వాళ్ళకు దూరం, అది నాకు బాగా బాధాకరంగా అనిపించింది. అప్పటి నుండి ఇప్పటికి కూడా ఈ పిల్లలు ఊరు నుండి చదువుకోవడానికి అంత సౌకర్యంగా అనిపించట్లేదు. అందుకోసమని నేను స్కూల్లో ఎప్పుడు ఇట్లా ఎందుకు ఉండాలి, ఎవరి పిల్లలు తల్లులు వాళ్ళందరూ కంటి ముందుండి పంపించుకుంటే అందరికి బాగుంటుంది. అందుకోసం మా ఊరు ఇంత పెద్దగా ఉన్న మండల స్థాయిలో కూడా ఉంది, కైనా ఊరుకు సౌకర్యం కరెక్ట్ లేదు. అందుకని నేను 7th వరకు ఉన్న స్కూలు 10th వరకు చేయాలనేది నా ఆలోచన. అందులో చాలా మంచి ఎడ్యుకేషన్ బాగుంటే ఊరు ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది. అదే కదా, అంతే కదా. ఇప్పుడు ఆడపిల్లలు 7th నుండి 10th కు పంపాలి వేరే ఊరికంటే ఒక తల్లిదండ్రికి ఎంత ఆందోళన ఉంటుందో తల్లిగా నేను అర్థం చేసుకోగలుగుతున్నా. ఎందుకంటే నా పిల్లలను నేను వేరే ఊరికి చదువుకు పంపాను కదా, అప్పటి నుండి ఇంత ఏ తల్లి కూడా ఇట్లా ఉండకూడదు, బాధపడకూడదు. అందుకని నా ఆలోచన 10th వరకు చేయాలి, అందులో ల్యాబ్ అవి కంప్యూటర్ కొనిచ్చి కోచింగ్లు ఇప్పిస్తే ఆ పిల్లలు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా వేరే ఊరికి పోయి కోచింగ్ తీసుకోవాలంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రికి అదొక భయం ఉంటుంది. రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, వర్షమే పడవచ్చు, ఎండనే కావచ్చు, పిల్లలు పోంగెట్లనో రాంగెట్లనో అని ఏ తల్లికైనా భయం ఉంటుంది. అందుకని ఏ తల్లికి అలాంటి బాధ ఉండకూడదు. 10th వరకు మా ఊరిలో ఉండాలనేది ఆలోచన. కోచింగ్ కూడా మనమే ఇప్పిస్తే బాగుంటది అనేది నా ఆలోచన. మనక విద్యాపరంగా అయితే మీ ఆలోచనలు చాలా బాగున్నాయి. ఓకే, సో వైద్యపరంగా మన ఊర్లో ఎలా ఉంది మరి? ఇలా ఉందంటే కొంచెం చూపించుకునే వాళ్ళు ఓపిక లేక వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం పెద్ద మనుషులు అయినాక ఎటన్నా వెళ్ళి టెస్టులు చేయించుకోవాలంటే డబ్బులు ఎక్కువైతాయి అనేసి కష్టాలను కూడా, అవును, కష్టాలున్నా భరించుకుంటా ఇక్కడే ఉండిపోతారు. అందుకని నా ఆలోచన ఏంటంటే 6 నెలలకు ఒకసారి కొంచెం జనరల్ గా చూసే డాక్టర్లను పెద్దవాళ్ళను పిలిపించి వీళ్ళకు చెకప్ చేయించాలనే ఆలోచన నాది. చాలా బాగుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి జనరల్ చెకప్ చేయించుదాం, మంచి చదువుకున్న డాక్టర్లను పిలిపిద్దామనే ఆలోచన. చేపించి ఆ మందులు అది ఇప్పిస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే ఊరు కూడా బాగుంటుంది. అవును, అంతే కదా. అవును. మరి మన ఊర్లో మహిళలకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు? అంటే మాకు ఇక్కడ వరి కోతలు వచ్చేసి కొనుగోలు చేయడానికి హై కేబుల్ ఉంటుంది, అక్కడ మహిళలు కొనుగోలు చేయాలి. చేస్తే వాళ్ళకి ఏం సౌకర్యం లేదు, ఎందుకంటే ఇప్పుడు వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాళ్ళకు ఒక షెడ్ అనేది లేదు.
పోతే వాళ్ళకు షెడ్ ఏర్పరిచితే తెచ్చుకున్న బార్దాను కూడా నీడకుంటది, వర్షం వస్తే తడవకుంటుంటది ఒకటి సేపు. మళ్ళీ మాకు కొనుగోలు చేస్తే కూడా అక్కడ నైట్ అవ్వచ్చు ఒక్కొక్క రోజు వేసవిలా, ఉమ్, అప్పుడు వాళ్ళకి కరెంట్ ఉండదు. ఉమ్, అందుకని ఒక షెడ్ ఏర్పాటు చేసి అందులోకి పవర్ ఏర్పరచాలి. అవును. మళ్ళీ అక్కడ చేసే ఐకేబుల్ల హమాలి ఉమ్, వాళ్ళకు కూడా చాలా బాధగానే ఉన్నది. ఎండ కొడుతుంది, కొంచెం రెస్ట్ తీసుకుందామంటే నీడ లేదు. ఓ, అక్కడ షెడ్ ఏర్పరిస్తే అమాలి వాళ్ళకు కానీ కొనుగోలు చేసే మహిళకు కానీ అందరికీ అనుకూలంగా ఉంటుంది. అందుకని ఒకటి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలనేది నా ఆలోచన. షెడ్ అంటే ఎండకి వానకి యూజ్ అవుద్ది. సీసీ కెమెరా. అక్కడ వడ్లు పోసి ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఇక్కడ పడుకోవడం అవసరమా అని ఇళ్ళకి వస్తుండ్రు. అవును. ఇంటికి వచ్చినాక మహిళలకు ఎట్లుంటది ఆలోచన, వడ్లు తీసుకుపోయి బయట పోసిండ్రు ఇళ్ళల్లో ఉంటాండ్రు, ఆ, అది ఎవరైనా దొంగిలిస్తారో ఏమోననే ఆలోచన పెద్ద మహిళకు ఆలోచన. ఉంటది. అవునవును. ఆ టెన్షన్ మహిళలో ఉండకూడదు. అవును. అందుకని సీసీ కెమెరాలు పెట్టినాం కదా, అమ్మ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నది ఏం లేదు అనే టెన్షన్ టెన్షన్ లేకుండా. లేకుండా నిద్రపోగలుగుతుంది మహిళ. అవును. అద్భుతం. మీరు ఫేస్ చేశారు కాబట్టి ఈ ప్రాబ్లం మీరు ఇంత అదే ఆ, తెలుసు కదా, అవును. మాది కూడా వ్యవసాయమే కదా. అవును. మా పటేలు అట్లక్కడ పోసేస్తాడు, అవును. పోసి వచ్చి ఇంటికాడ ఉంటే నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది కదా, అన్ని వడ్లు అక్కడ పోసి వస్తుంది, దానికి కాపలు ఎవరు, ఎవరు? మరి మనకి ఎట్లా తెలుస్తుంది? సో సీసీ కెమెరా పెట్టేస్తే ఆ బాధ అనేది ఏది ఉండదు. బాధ ఉండదు. అందరికంటే డిఫరెంట్ గా మీరు అభివృద్ధి పేరుతో ఏదో బాండ్ పేపర్ రిలీజ్ చేశారని తెలిసింది. ఇంతకీ ఏంటా హామీ? ఇదిగోండి, ఇది మా ఊరిలో గ్రామంలో ఉన్న సమస్యలు ఉమ్, వార్డులో ఉన్నాయి. ఇంతవరకు ఎవరు కూడా ఇలాంటి హామీ పత్రము చూపించలేదు, చెప్పలేదు. ఇది నేను ఒకటి హామీ పత్రమే కాదు నేను ఇంటింటి ఇచ్చేది, ఉమ్, ఒక బాండ్ పేపర్ అనుకొని ఇస్తున్నా. ఉమ్, ఎందుకంటే మనం ఒకరి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు వాళ్ళ ప్రూఫ్ ఏం చూపిస్తాం, అవును. ఏం చూపించలేం కదా. ఉమ్, అలాంటిది బాండ్ పేపర్, వాళ్ళ డబ్బులు మనం తీసుకున్నప్పుడు ఎట్లాంటి బాండ్ పేపర్ రాసిస్తామో ఊరిలో ఉన్న వారందరికీ ఇదే నేను బాండ్ పేపర్గా ఇస్తున్నా. నేను సమస్యలు ఏంటో తెలుసుకున్నారు, ఆ సమస్యల్ని ఎలా అయితే పరిష్కరించాలో అని పరిష్కరించాలనేది ఈ హామీ పత్రంలో నేను అన్ని తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు ఊరిలో అసలు ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు కూడా కనీసం. బాగుందండి, ఆలోచన చాలా బాగుంది. ఇప్పుడు మీరు పోటీ అయితే చేస్తున్నారు, మీ ఇంట్లో కూడా బాగా సపోర్ట్ ఉందని విన్నాను, నిజమేనా? చాలా, మా పటేల్ కానీ మా పిల్లలు కానీ నాకు సపోర్టు 100%. దేనికైనా ఓకే అంటాడు, ఓకే అంటారు. తను లేనిది ఏది చెయ్యలేను నేను. నాకు చాలా సపోర్ట్గా ఉంటాడు. అమ్మాలి వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ చేయించాలనుకుంటున్నా. మనక సో గ్రామంలో అయితే మీ మీద చాలా మంచి అభిప్రాయం అయితే ఉంది. మరి ఫ్యామిలీ పరంగా మంచి సపోర్ట్ ఉందా? చాలా, మా పిల్లలు, మా పటేలు సార్ నమస్తే అండి. కొడుకు, కోడలు, నమస్తే అమ్మా. మా ఇద్దరు కొడుకులు, ఆ, ఈయన పెద్ద ఆయన నాకు బాగా సపోర్ట్ చేస్తారు. మా చెల్లె, మరిది, నమస్తే అండి. మా చిన్నమ్మ, నమస్తే అమ్మా. మా ఫ్రెండు, మా అన్నయ్యలు, మా ఈయంపుడు, అందరు సపోర్టు చాలా బాగుంది నాకు. ఇంతమంది సపోర్ట్ ఉంది, ఇంకా గెలుపు మనదే, నమ్మకం అయితే వచ్చేసింది నాకు. సో ఇంకా సెలవా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికి.